హాయ్, నేను మీ భార్గవ్. వెల్కమ్ టు టెంపుల్ ట్రావెల్ అండ్ గ్రేట్ బిజినెస్. ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ర్యాలీ రావడం జరిగింది. ఈ ర్యాలీ గ్రామంలో జగన్మోహన కేశవ స్వామి మరియు ఉమాగ మండలేశ్వర స్వామి, ఈ రెండు అంటే శివకేశవులు అంటారు కదా, ఆ శివకేశవుల్ని ఈ గ్రామంలో మనం ఎదరాబొద్ర చూడొచ్చండి. రెండు క్షేత్రాలు, ఈ క్షేత్రాన్ని ఈ రోజు మనం దర్శించుకుందాం అని చెప్పేసి వచ్చాం అనమాట. అండ్ ఈ యొక్క క్షేత్రం దర్శించుకుందాం, ఇక్కడ భక్తుల మనోభావాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ ఈ యొక్క క్షేత్రాన్ని దర్శించుకోవడం ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళు ఎన్నిసార్లు వస్తున్నారు. అలాగే దగ్గరలోనే వాడపల్లి వెంకటేశ్వర గుడి ఉండటం వల్ల ఈ వాడపల్లి వెంకటేశ్వర గుడికి ఈ గుడికి ఆ వాడపల్లి వెంకటేశ్వర గుడికి వచ్చిన వాళ్ళు ఈ గుడికి కూడా వస్తూ ఉంటారండి. సో అసలు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. ఈ రోజు వచ్చేసరికి శనివారం అండి, మీ అందరికీ తెలుసు. శనివారం వాడపల్లి వెంకటేశ్వర టెంపుల్ కి చాలా ఇది అనమాట. సో ఈ శనివారం ఇక్కడ మన ఈ వాడపల్లి వెంకటేశ్వర క్షేత్రంతో పాటు ఈ క్షేత్రం కూడా మనం దర్శించుకుందాం రండి. कमलायतलोचनलोकपते विजयी भव वेङ्कटशैलपते कमलाकुचचूचुककुङ्कुमतो नियतारुणितातुलनीलतनो कमलायतलोचनलोकपते विजयी भव वेङ्कटशैलपते सचतुर्मुख षण्मुख पञ्चमुख प्रमुखाखिल दैवतमौळिमणे शरणागत वत्सल सारनिधे परिपालय मां वृषशैलपते अतिवेलतया तव दुर्विषहैरनुवेलकृतैरपराधशतैः हरितं त्वरितं वृषशैलपते वरया कृपया परिपाहि हरे हरितं त्वरितं वृषशैलपते वरया कृपया परिपाहि हरे ఆదివారం అన్నదానం జరుగుతుంది. ఈ ఆలయంలో శనివారం ఆదివారం అన్నదానం జరుగుతుంది. సోమవారం దర్శించుకున్న ప్రతి ఒక్కరు కూడా సోమవారం ఆలయం ముందు అన్నప్రసాదం స్వీకరించి వెళ్ళారు. అలాగే ఈ ఆలయం ముందు అన్నదానాలు విరాళాలు ఇచ్చేవారు ఊరికే మామూలుగా ఉండిలో వేసుకోవచ్చు. ఈ ఆలయం ముందు శనివారం ఆదివారం అన్నదానం జరుగుతుంది. రాబోయే రోజుల్లో నిత్యాన్నదానం జరుగుతుంది. 20 రూపాయలు గర్భాలయ దర్శనం వస్తుంది. ప్రైవేట్ టికెట్ గల 50 రూపాయలు. ఈ ఆలయం ముందు గర్భాలయ దర్శనం చాలా ప్రత్యేకత. అందుకు ప్రతి ఒక్కరూ గర్భాలయ దర్శనం చేసుకుంటారు. స్వామి 5 బుధవారాలు 5 ప్రదర్శన చేసుకుంటే వాళ్ళ కోరిన కోరికలు నెరవేరుతాయి. అలాగే ఈ ఆలయం ముందు ప్రతి నెల శ్రవణ నక్షత్రం మాస్కర్యాలు జరుగుతుంది. ఆ మాస్కర్యాల విశిష్టత ఏంటంటే విద్య, ఉద్యోగం, బదిలీ, ప్రమోషన్, వివాహం, సంతానము, వ్యాపార అభివృద్ధి. మీ మనోపేక్షలు మీకు ప్రతి నెల శ్రవణ నక్షత్రం న్యాయించవచ్చు. మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. परदेवतया गदितान्निगमై कमलादयितान्न परं कलये कलवेणुरमावशतोपवधूशतकोटिवृतात्स्मरकोटिसमा प्रतिवल्लविकाभिमतात् सुखदात् वसुदेवसुतान्न परं कलये अभिराम गुणाकरता शरते जगदेक जगोद्धरधीरमते रघुनायक राम रमेश विभो वरदो भवदेव
कमलया जलधे अवनीतनया कमनीयकरं रजनीकरचारुमुखाम्बुरुहम् रजनीचरराजतमोमिहिरं महनीयमहं रघुराममये सुमुखं सुहृदं सुलभं सुखदं स्वनुजं च सुखायममोघशरम् अपहाय रघुत्वहमन्यमहं न कथञ्चन जातु भजे विना वेङ्कटेशं ननाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि हरे वेङ्कटेशं प्रसीद प्रसीद प्रियं वेङ्कटेशं प्रयच्छ प्रयच्छ विना वेङ्कटेशं ननाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि हरे वेङ्कटेशं प्रसीद प्रसीद प्रियं वेङ्कटेशं प्रयच्छ प्रयच्छ अहं दूरतस्ते पदाम्भोजयुग्मप्रणामेच्छया गत्य सेवां करोमि सकृत्सेवया नित्यसेवाफलं त्वं प्रयच्छ प्रयच्छ प्रभो वेङ्कटेश अज्ञानिना मया दोषान् अशेषान् विहितान् हरे क्षमस्वत्वं क्षमस्वत्वं शेषशैलशिखामणे अज्ञानिना मया दोषान् अशेषान् विहितान् हरे क्षमस्वत्वं क्षमस्वत्वं शेषशैलशिखामणे हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे
నమస్కారం స్వామి, మీ పేరేంటి? వాడపల్లి రంగాచార్యులు. వాడపల్లి రంగాచార్యులు. వాడపల్లి వెంకన్న స్వామి పేరే పెట్టుకున్నారు. స్వామి చెప్పండి, ఈ యొక్క జగన్మోహిని కేశవ అండ్ గోపాల స్వామి వారి దేవస్థానం చరిత్ర అసలు ఏంటి, అసలు ఈ స్థల పురాణం ఏంటి? ఈ చాలా మంది చెప్తాం ఏంటంటే విష్ణుమూర్తి ఇట్లాగా జగన్మోహిని అవతారం ఉండగా శివుడు మోహించి ఇక్కడే అయ్యప్ప స్వామి ఉద్భవానికి కారణం అని చెప్పి చాలా మంది చెప్తా ఉన్నారు. మన కోనసీమలో ఇటువంటి క్షేత్రం ఉండడం అనేది మనం చాలా అదృష్టంగా భావిస్తున్నారు చాలా మంది. అసలు ఏంటి ఈ స్థల పురాణం ఏంటండి? శ్రీ జగన్మోహిని కేశవ స్వామి వారు వ్యాలి క్షేత్రం. శ్రీభూయుతం శోభిత నీలగాత్రం కౌర్యత్రికం తుంబురనారదాభ్యాం శంకారి పద్మం గదయా సమేతం ధ్యాయేజ్జగన్మోహన కేశవేశం. శ్రీ జగన్మోహిని కేశవ స్వామి సాలగ్రామ శిల స్వయంభూ. వెనుక వైపున జగన్మోహిని ఆకారం, ఎదర కేశవ స్వామి పురుష రూపంతో స్వామి ఇక్కడ అవతరించారు. కిరీటం ధరించినట్టుగా స్వామి కిరీటం, శంఖం, చక్రం, అభయహస్తం, అరిచేతిలో రేఖలు, మన స్ఫుటంగా రేఖలల్లా ఉంటాయో అరిచేతిలో రేఖలు, గద పట్టుకున్న హస్తం, 4 వేళ్లకు ఉంగరాలు, గోళ్ళు, మన స్ఫుటంగా గోళ్ళు ఎలా ఉంటాయి, గోళ్ళు, ఉంగరాలు, గద. శ్రీదేవి భూదేవి భార్యలు. గరుత్మంతుడు విష్ణు పాదోద్భవి గంగ. విష్ణు పాదం యందు గంగ పుట్టింది. ఆ నిదర్శనంగా గంగ విగ్రహం నుంచి నిరంతరం చెమట మాదిరి నీరు స్రవిస్తూ ఉంటుందండి. విష్ణు పాదోద్భవి గంగ. పరమ భాగవతోత్తములు భక్తులు పాదసేవ చేస్తున్నారు. ఉభయ పారిస్వందు స్వామి ఆలయం, ఆలయంలో కేశవ స్వామి, దేవాలయం శిఖరం. దశావతారాలు, మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నారసింహావతారం, వామనావతారం, పరశురామావతారం, రామావతారం, బలరామావతారం, బుద్ధావతారం, కల్కావతారం. తుంబుర నారదుడు గానం చేస్తున్నారు. కిన్నెర కింపురుషులు పుష్పమాలలు వేస్తున్నారు. రంభ ఊర్వశి నాట్యం చేస్తున్నారు. ఆదిశేషువు పడగ విప్పినట్టుగా ఇదంతా కూడా పురుష రూపం. వెనుక వైపున మోహిని ఆకారం, స్త్రీ ఆకారం, శిఖ చుట్టుకున్నట్టుగా శిఖ, చామంతి పువ్వు అలంకారం, చేతులకు దండపట్టీలు, చీర కట్టుబడి గోచి పోసి, కుడికాలు తొడ మీద పుట్టుమచ్చ, పద్మిని జాతి స్త్రీ లక్షణం, కాళ్లకు అందెలు గజ్జెలు. ఈ మోహిని ఆకారంతో స్వామి ఇక్కడ అవతరించారు. దేవతలకు అమృతం పంచిపెట్టి విష్ణువు జగన్మోహిని రూపంతో వస్తూ ఉంటే ఈశ్వరుడు మోహించి వెంటబడ్డాడు. ఇంతవరకు వచ్చేసరికి రథం సేల రాలిపోయింది. ఏమిటిలా రాలిపోయిందని వెనక్కి ఈశ్వరుడు మోహించి వస్తున్నాడు. మన నిజస్వరూపం చూపించాలని వెనుక స్త్రీ ఆకారంతో, ఎదర విష్ణు రూపంతో స్వామి ఇక్కడ అవతరించారు. ఈశ్వరుడు ఎదురుగా అక్కడ అవతరించారు. రథం సేల రాలిపోవడం చేత ఈ గ్రామానికి రాలి అనే పేరు వచ్చిందండి. ఎదురుగానే శివాలయం. ఆ స్వామి ఎక్కడ అవతరించారు? రథం శైల రాలిపోవడం వల్ల ఈ గ్రామానికి రాలి అనే పేరు వచ్చింది. చోళరాజుల టైంలో 11వ శతాబ్దంలో ఆలయ నిర్మాణం జరిగిందండి. ఈ ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమలాగా అయితే పౌర్ణమి వరకు స్వామివారి కళ్యాణోత్సవాలు జరుగుతాయి. తర్వాత ప్రతి నెల శ్రవణ నక్షత్రానికి మాస కళ్యాణం జరుగుతుందండి. భక్తులు చేసుకునే విధంగా టికెట్ తీసుకుని భక్తులు చేసుకునే విధంగా కళ్యాణం జరుగుతుంది. అలాగే ఇక్కడికి బుధవారం 5 బుధవారాలు ప్రదక్షిణ 5 ప్రదక్షిణాలు చేసి స్వామివారిని దర్శించుకున్నట్టయితే స్వామివారి అనుకున్న కోరికలు నెరవేరుతాయి. సో ప్రతి ఒక్కళ్ళు 5 బుధవారాలు వాడపల్లి వెంకన్ననే దర్శించుకుని 7 ప్రదక్షిణలు ఎలా చేస్తున్నారో అదే ఎంతో దూరం లేదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ క్షేత్రాన్ని కూడా దర్శించుకోవడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తున్నానండి. ఈ యొక్క క్షేత్రాన్ని కూడా దర్శించుకుని ఈ యొక్క క్షేత్రం మీరు కూడా ఈ క్షేత్రంలో 5 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుని మీరు అనుకున్న కోరికలు నెరవేర్చుకుంటారని ఆశిద్దాం. అలాగే ఇంకా 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 అసలు ఇక్కడ చెప్పండి, అసలు ఇప్పుడు ఈ గుడి ఇప్పుడు మనం చూస్తున్న గుడి అసలు ఎవరు కట్టించారు? ఇది చోళరాజుల టైంలో 11వ శతాబ్దంలో చోళరాజుల టైంలో ఆలయ నిర్మాణం జరిగింది. ఓకే, ఇప్పుడు ఈ గుడిని ఎవరు మెయింటైన్ చేస్తున్నారండి? కార్యనిర్వహణాధికారి గారు. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఇంకేమన్నా
అన్నదానం జరుగుతుందండి. శనివారం ఆదివారం అన్నదానం, నిరంతరం అన్నదానం జరుగుతుంది. అదండి. మీరు ఎన్నాళ్ళ నుంచి చేస్తారండి ఇక్కడ? నేను అంటే 45 సంవత్సరాలు చేసి రిటైర్ అయ్యాను. సో రిటైర్ అయినప్పటికీను ఆయన యొక్క విధి నిర్వహణ అనేది స్వామి సేవలో అలాగే ఆయన విధి నిర్వహణని ఇంకా అలాగే కంటిన్యూ చేస్తూ, మీ పేరెంట్ అన్నారండి? వాడపల్లి రంగాచార్య. వాడపల్లి రంగాచార్య గారు. వాడపల్లి రంగాచార్య లాంటి అర్చకులు ఇప్పటికీ ఉన్నారు కాబట్టి ఇంకా ధర్మం అనేది 4 పాదాల మీద నడుస్తుందండి. అలాగే ఈ గుళ్ళు, ఈ క్షేత్రాలు, ఈ దేవుడి యొక్క గొప్పతనాన్ని ఇటువంటి గొప్ప అర్చకులు ఇంకా అందరికి చెప్తా ఉండి, ఇంకా మన చరిత్ర, మన హిందూ సమాజం, హిందూ ధర్మం, హిందూ మతం అనేది ఇంకా గొప్పగా అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రైట్. నమస్తేనండి. ఎలా ఉంది ఇక్కడ ఈ క్షేత్రంలో అన్నదానం కార్యక్రమం కూడా జరుగుతుంది? చాలా అద్భుతంగా ఉంది. ఏం కూరలు పెట్టారండి? స్వీట్ పెట్టారండి, అలాగే పప్పు, కొబ్బరికాయ పచ్చడి, కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి, పప్పు, సాంబారు, కర్రీ. చాలా బాగుంది. క్వాలిటీ గానీ టేస్ట్ గానీ అద్భుతంగా ఉందండి. నిజంగా చాలా బాగుంది. ఓకే. ఇప్పుడు ఈ క్షేత్రాన్ని ఇప్పుడు దాకా మీరు ఎన్నిసార్లు దర్శించుకుంటున్నారు? ఇది రెండోసారి అండి. శనివారం. ఇది లాస్ట్ సాటర్డే వచ్చాం, మళ్ళీ సాటర్డే వచ్చాం. 2 వారాలు కూడా ఇక్కడే అన్నదానం స్వీకరించారు. మాది రాజమండ్రి. రాజమండ్రి అండి, మా ఊరే. అది సో ఇక్కడ రాజమండ్రి నుంచే కాక ఈ చుట్టుపక్కల ఈ క్షేత్రానికి ఈ చుట్టుపక్కల ప్రాంతాలు, అన్ని ప్రాంతాల నుంచి భక్తులైన వాళ్ళు ఈ యొక్క ప్రాంతాన్ని ఇచ్చేసి క్షేత్రాన్ని ఇచ్చేసి అలా ఇక్కడ అన్నదానం కూడా పాల్గొనడం జరిగిందండి. ఈ అన్నదానంలో కూడా ఎంతో టేస్టీగా చెప్తున్నారు. అది మీ పేరండి? శ్రావణి. శ్రావణి గారు రాజమండ్రికి వచ్చారు. ఈ యొక్క క్షేత్రంలో ఇచ్చిన అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించి ఎంతో బాగుందని చెప్తున్నారు. అలాగే ప్రతి ఒక్కళ్ళు ఈ క్షేత్రాన్ని దర్శించి ఈ స్వామిని దర్శించుకుని ఆ తర్వాత ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొని పుణ్యతులు అవుతారని ఆశిస్తున్నారు. పేరండి? మహాలక్ష్మి. మహాలక్ష్మి గారు చెప్పండి, ఈ అన్నదాన కార్యక్రమం ఈ క్షేత్రంలో ఎక్కువ స్టార్ట్ అయిందండి? ఇదైతే పర్టికులర్ గా ఎన్ని సంవత్సరాలు అయిందని తెలియదు కానండి, చాలా బాగా పెడుతున్నారండి. పెట్టిన దాని నుంచి అయితే మేము సేవకు వస్తామండి. మాది ఈ ఊరే, పుట్టినీళ్ళు మెట్టినీళ్ళు కూడా ఈ ఊరే అండి. ఇక్కడ సేవకు వస్తామండి.
ఏ సేవ ఇదే గ్రామం అండి. అంటే ఎంతమంది వచ్చింది అని కౌంటింగ్ కోసం అండి. అంటే మళ్ళీ వంటకి ఇంతమంది ఎస్టిమేషన్ కోసం అని కౌంట్ చేస్తారు. పేరు ఉంటుంది. ఇప్పుడు మనం ఈ యొక్క ఉమా మండలేశ్వర స్వామి ఉమాక మండలేశ్వర స్వామి వారి దేవస్థానం అండి. ఇది జగన్మోహిని కేశవ స్వామి వారి దేవస్థానం ఆపోజిట్ గా ఉంటుందండి. ఈ యొక్క స్థల పురాణం వస్తే చాలా వింతగాను ఎక్కడ ఎవరు మనం చూడని వింతగా ఉంటది అనమాట. ఈ యొక్క ర్యాలీ అనే ఈ పేరు ఈ గ్రామానికి ఎలా వచ్చిందంటే, అర్జునుడు ఈ యొక్క ప్రాంతంలో రథంపై వెళ్తుండగా ఆ రథానికి ఉన్న చక్రాలకు ఉన్న ఒక శిల రాలి ఈ ప్రాంతంలో పడటంతో దీనికి ర్యాలీ అనే పేరు వచ్చింది. అలాగే ఈ ర్యాలీ అనేదండి మా కోనసీమలో అత్యంత ఎత్తైన గ్రామంగా చెప్తారు. ఎందుకంటే వేరెక్కడా లేని విధంగా ఈ ప్రాంతం చుట్టుపక్కల ఉన్న గ్రామాల కన్నా చాలా ఎత్తుగా ఉంటుందండి. అది దానికి కారణం ఈ యొక్క చరిత్ర అన్నమాట. అలాగే మన ఈ క్షేత్రం యొక్క ఈ రెండు క్షేత్రాల యొక్క మనం స్థల పురాణం చూస్తే కనుక ఈ యొక్క ఏదైతే అమృతం ఎవరైతే దేవతలకి రాక్షసులకి జరిగిన ఒక యుద్ధంలో, అమృతం కోసం జరిగిన ఒక యుద్ధంలో అక్కడ ఏదైతే ఈ పర్వతాన్ని చిలికినప్పుడు ఏంటంటే సముద్రంలో అమృతం అనేది వచ్చింది కండి. ఆ అమృతాన్ని విష్ణుమూర్తి తన జగన్మాయతో జగన్మోహినిగా అవతారం ఎత్తి అవతారంలో అందరికీ అమృతాన్ని, దేవతలందరికీ అమృతాన్ని పంచి రాక్షసులందరికీ అమృతాన్ని పంచకూడదనే ఇదిలో ఆ జగన్మోహిని అవతారం ఎత్తారండి. అలా జగన్మోహిని అవతారం ఎత్తిన తర్వాత అందరికి అమృతం పెంచిన తర్వాత అక్కడ ఉన్న శివుడు ఈ జగన్మోహిని చూసి చాలా మోహించాడండి. ఆ మోహించడంలో ఏదైతే ఇప్పుడు ఈ అయ్యప్ప స్వామికి సంబంధించిన ఏదైతే ఈ యొక్క ఆయన ఉద్భవించడం కూడా, అయ్యప్ప స్వామి ఉద్భవించడం కూడా ఈ యొక్క క్షేత్రంలోనే జరిగిందని చెప్పి చెప్తారండి. ఈ యొక్క క్షేత్రంలో శివుడు జగన్మోహిని అవతారంలో ఉన్న విష్ణుమూర్తిని చూసి ఆయన ఎమ్మట పరిగెట్టడం ఉండటం వల్ల ఇద్దరు ఒకరినొకరు చూసుకున్న తర్వాత శిలలుగా మారిపోయారండి. అది సో అలా శిలలుగా మారిపోవటంలో ఈ యొక్క ప్రాంతం ఇక్కడేమో ఉమాక మండలేశ్వర స్వామిగా శివుడు, అలాగే ఈ యొక్క క్షేత్రానికి ఎదురుగా ఉండి అక్కడ జగన్మోహిని కేశవ స్వామిగా ఈ యొక్క జగన్మోహిని కేశవ గోపాలకృష్ణ స్వామిగా విష్ణుమూర్తి అవతారం ఎత్తారన్నమాట. సో ఈ స్థల పురాణం ఇదండి. సో ఎవరైనా సరే వాడపల్లి వెంకన్నను దర్శించుకున్న ఎవరైనా భక్తులు తప్పనిసరిగా ఈ యొక్క దేవస్థానాన్ని కూడా దర్శించుకుంటారండి. అలాగే అందరూ దర్శించుకోవాలని కూడా చెప్తున్నాను. ఎంతో దూరం ఉండదండి ఈ క్షేత్రం అనేది. వాడపల్లి నుంచి మీరు బై రూట్ లో వచ్చి కుడి చేతి వైపు తిరిగినట్టు రావులపల్లం వైపుకి వెళ్ళేటప్పుడు కుడి చేతి వైపు రాయలి గ్రామం ఎవరు అడిగినా మా కోనసీమలో తప్పనిసరిగా అందరూ దారి చెప్తారండి. అవసరమైతే మీ వెనకాల వచ్చి దారి కూడా చూపిస్తారండి. అది మా కోనసీమ గొప్పతనం అండి. అలాగ వచ్చి ఈ యొక్క క్షేత్రాన్ని మీరు దర్శించుకుని ఈ క్షేత్రం మీరు దర్శించి మీరందరూ కూడా పుణ్యం సంపాదించుకుంటారని నేను కోరుకుంటున్నానండి. అలాగే ఇప్పుడు మన క్షేత్రం లోపల ఎలా ఉందో చూద్దాం రండి.
మీకు చెప్పాను కదండి, ఈ యొక్క ర్యాలీ గ్రామంలో అయ్యప్ప స్వామి ఏదైతే జగన్మోహినిగా విష్ణు అవతారంలో శివుడికి విష్ణుమూర్తి ఇద్దరికి జరిగిన ఒక కలయిక కారణంగా అయ్యప్ప స్వామి అనేది ఉద్భవించండి. ఆ అయ్యప్ప స్వామి వారి జన్మస్థలం అండి అది ఇదే ప్రాంతంలో స్వామి ఉద్భవించారండి. అందుకే ఇక్కడ అయ్యప్ప స్వామి ఇక్కడ చెప్పారన్నమాట. మనకు తెలిసి శబరిమల అనేది అయ్యప్ప స్వామి వారిని తర్వాత చేరిన ప్రాంతం అండి. ఓకే, ఈ యొక్క క్షేత్రంలో అయ్యప్ప స్వామి శబరిమలలో అసలు అక్కడ వెలిసినప్పటికీను ఆయన జన్మస్థలం మాత్రం ఈ ర్యాలీ గ్రామంలోనే ఉందండి. చాలా మందికి తెలియదండి, అయ్యప్ప స్వామి అంటే శబరిమల వెళ్తారు, కానీ అసలు ఉద్భవించిన క్షేత్రం మాత్రం ఎలా మర్చిపోతే ఎలా అండి. అందుకే ముందు మా కోనసీమలో ఉన్న ఈ యొక్క అయ్యప్ప స్వామి క్షేత్రాన్ని, అయ్యప్ప స్వామి జన్మస్థలాన్ని దర్శించుకున్న ఆ తర్వాత శబరిమలని దర్శించుకుంటే మీకు ఇంకా ఎక్కువ పుణ్యం వస్తుందండి. ఇప్పుడు ఈ యొక్క స్థల పురాణం సంబంధించి ఇప్పుడు పంతులు గారు మనకు లోపల అవైలబుల్ ఉన్నారు. ఈ యొక్క క్షేత్రాన్ని పూర్తిగా చూడొద్దురు కానీ అలాగే ఈ యొక్క స్థల పురాణం కూడా పంతులు గారి దగ్గర తెలుసుకుందాం రండి. నిరాజనానంతరం శుద్ధః ఆచమనీయం సమర్పయామి. నమస్కారం స్వామి. మీ పేరు స్వామి? రఘుకుమార్ గారు. స్వామి చెప్పండి, ఈ యొక్క స్థలం అయ్యప్ప జన్మస్థలం అనేది ఈ యొక్క ర్యాలీ గ్రామంలోనే ఉందంటున్నారు. అసలు ఈ యొక్క స్థల పురాణం ఏంటి మీ మాటల్లో విందామని చెప్పేసి నేను మా ఆశిస్తున్నాను స్వామి, చెప్తారు. దేవతలకి రాక్షులకి అమృతం పంచిపెట్టి శ్రీ మహావిష్ణువు మోహిని ఆకార రూపాన్ని తిరిగి వెళ్ళుండగా ఈ ప్రాంతం ముందు వచ్చేసరికి రథచక్రానికి ఉండే శీల రాలిపోవడం చేత ఈ గ్రామానికి రాలి అని పేరు వచ్చినమాట. పూర్వం రత్నాపురం అని పేరు. శివుడికి కేసరికి కలగ పుట్టినవాడు అయ్యప్ప స్వామి జన్మస్థలం రాలి అని చెప్పడం అనమాట. ఈ గ్రామం నుంచే ప్రధాన చుడు స్వామివారి కైంకర్యాలతో శబరిమలని చెప్పి పురాణాల్లో చెప్పబడిందన్నమాట. అంటే శివకేశ్వర ఆలయ స్వయంభూ దేవాలయం కాబట్టి శివుడికి కేసరి కలగ పుట్టినవాడు అయ్యప్ప స్వామి జన్మస్థలం రాలి అని చెప్పడం అనమాట. ఓకే, అసలు ఇప్పుడు ఇది యాక్చువల్ గా ఇప్పుడు మన ఆ యొక్క క్షేత్రం రెండింటిది చూసినప్పుడు అయ్యప్ప స్వామి అనగానే అందరూ శబరిమలయే అని చెప్పి అందరూ అనుకుంటారు. కానీ ఎందుకు ఈ యొక్క జన్మస్థలం మాత్రం ఎవరికి తెలియకుండా పోయింది? ఇది ఓలి ప్రతిష్ట కాబట్టి, నేనే స్వయంభూ దేవాలయం ఏంటంటే పందలరాజు గారు ప్రతిష్ట చేశారు కాబట్టి దానివల్ల. అలాగే ఈ యొక్క క్షేత్రంలో ఎటువంటి కార్యక్రమాలు జరుగుతాయి, స్వామి కైంకర్యాలు ఏం జరుగుతాయి? స్వామికి ప్రతి సంవత్సరం కూడా గణపతి నవరాత్రుల్లో గణపతికి, అలాగే సుబ్రహ్మణ్య స్వామి షష్ఠికి సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం, అలాగే ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి దగ్గర నుంచి హనుమంత్ రథం దాకా కూడా ఆంజనేయ స్వామికి 22 మంగళవారాలు వస్తాయి. హనుమంత్ రథం రోజున లక్షతావనపాకు పూజ జరుగుతుందన్నమాట. అలాగే మాలికా వ్రతంకి దేవీ నవరాత్రుల్లో ఒకరోజు, మూలా నక్షత్రంలో ఒకరోజు సహస్రనామ గాజులు పూజ జరుగుతుందన్నమాట. అలాగే అయ్యప్ప స్వామికి కార్తీక మాసంలో 3వ బుధవారం నాడు గణపతి హోమం, లక్షతుల పూజ, సూర్య నమస్కారాలు, సాయంకాల సమయంలో సహస్ర దీపోత్సవం భక్తుల సహకారంతో జరుగుతుంది. అలాగే మకర జ్యోతి దర్శనం శబరిమలలో ఈ విధంగా
జనవరి 14వ తారీఖున మకర జ్యోతి దర్శనం ఏ విధంగా జరుగుతుందో ఇక్కడ కూడా ఆ విధంగా జరుగుతుంది. అది అన్ని కూడా భక్తుల సహకారంతో జరుగుతాయి అన్నమాట. ఓకే, చెప్పండి ఈ యొక్క క్షేత్రంలో యాక్చువల్గా మిగతా రెండు ఏదైతే జగన్మోహిని గోపాలకృష్ణ కేశవ స్వామి అలాగే ఉమాక మండలేశ్వర స్వామి ఈ రెండు దేవాదాయ శాఖలోకి వెళ్ళిపోయినాయి. ఇది ఇప్పుడు ఈ క్షేత్రం ఎవరి కింద ఉంది? ప్రైవేట్ టెంపుల్ అండి. ప్రైవేట్ టెంపుల్ గా ఉండిపోయింది. మరి జన్మస్థలాన్ని ఎందుకు ఎవరు ఇంత బాగా ప్రైవేట్ టెంపుల్ అంటే గవర్నమెంట్ కి హ్యాండ్ ఓవర్ చేసా? ఓకే, గవర్నమెంట్ సంబంధం. యాక్చువల్గా చాలా మంది వచ్చారు కానీ ఇప్పుడు దాకా ఎవరు ఈ అయ్యప్ప స్వామి జన్మస్థలాన్ని ఎవరు చూపించుంటారు. అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసండి. ఓకే 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 అండి. మాకు మా యొక్క ప్రేక్షకులకి ఎన్నో వివరాలు అందించినందుకు నమస్కారం అండి, ధన్యవాదాలు. చూస్తున్నారు కదా, ఈ యొక్క క్షేత్రంలో స్వామి క్షేత్రం ఎదురుకుండా యొక్క మంచి కోనేరు ఉందండి. అందరూ చూడండి, చూస్తున్నారు కదా, ఈ ఇక్కడ 2 కోనేరులు ఉన్నాయంటే 2 చెరువులు. ఇక్కడ స్వామివారి ఇవన్నీ కూడా ఇక్కడే చేస్తారని చెప్తున్నారు. మహదేవా నంబువు మీద మహదేవా మహదేవా నంజుండరికి అంజుకు కువర ప్రభంజన సుతన నంబు నీద మహదేవా 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 మహదేవా